ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. వినాయక నిమజ్జనం అయిపోయిందండి. ఇంకా చాలా పెద్ద టాస్క్ ఏంటంటే ఎక్కడ సామాన్లు అక్కడ మళ్ళీ సర్దుకోవడం అనమాట. సోఫా, టీపై ఇవన్నీ కూడా వాటి ప్లేస్ లో పెట్టేశాము. ఇంకా డెకోర్ ఐటమ్స్ అన్ని కూడా లైక్ క్లాత్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్టెప్లర్స్ ఇవన్నీ అంటుకుని ఉంటే తీసేసి మంచిగా వాష్ చేసేసి మడత పెట్టేసి బీరోలో దాచేస్తాను. సో దట్ వచ్చే సంవత్సరంకి కూడా ఇది మళ్ళీ రీయూజ్ అవుతుంది కదా. చాలా బాగున్నాయి కదండి. ఇంకా బీరువాలో దాచుతాను అన్నాను కదా, ఇదైతే గోడ్రేజ్ బీరువా. నా పెళ్ళప్పుడు శారీ కింద తీసుకొచ్చాను. మీకు అసలు గోడ్రేజ్ బీరువా ఐడియా ఉందా? ఇవరకు కప్బోర్డ్సేనండి. అప్పట్లో ఇది 5,000 రూపాయలు అనమాట. చాలా ఎక్కువ, ఎందుకంటే 10 గ్రాముల బంగారం కూడా అప్పట్లో వచ్చేసేది. ఇవాళ రేపు అంత సీన్ లేదులేండి. ఇంకా డెకోర్లో లైట్స్ ఇవన్నీ కూడా పెట్టాం కదా, అవన్నీ కూడా సైజుగా మడత పెట్టేసి ఒక అట్ట బాక్సులు దాచుతున్నాను. సో దట్ ఏంటంటే మంచివే, దివాళీకి మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. ఇంకా వినాయక చవితికి కొన్ని మట్టి ప్రమితలు తీసుకొచ్చాము. వాటికి మంచిగా కలర్ వేసానండి, బాగుంది కదా. ఇంకా వినాయక చవితి నాడు అమ్మ నేను కట్టుకున్న శారీస్ అయితే ఉతికేసి మంచిగా ఐరన్ చేశాను. ఐరన్ చేసేటప్పుడు పేపర్ పరిస్తే కాలిపోవు అనమాట.